ఓం శుభంకర్యే నమః. మార్చి మాసములో మిథున రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఈ మాసములో శుభప్రదంగా ఉంటుంది. అయినప్పటికీ ఎందుకో తెలియదు, విపరీతమైనటువంటి తొందరపాటుని ప్రదర్శిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా ఏదో జరిగిపోతోంది అనేటువంటి ఒక హైరాణలో ఉంటారు. ముఖ్యంగా టకటక కుటుంబంలో ఆడవారికి సహాయాన్ని అందించేటువంటి స్త్రీలు, కుటుంబానికి సహాయంగా ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎందుకో తెలియదు సడన్గా మౌనమైపోతారు, ఏ పని చేయలేకపోతారు, నిరుత్సాహం పడిపోతూ ఉంటారు. కారణం చూస్తే ఏమీ ఉండదు. అదేంటండి శుభప్రదంగా ఉంటుందన్నారు, మళ్ళీ ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు. అది స్వతహాగా మీరు చేసుకునేటువంటి కొన్ని ప్రభావాల చేత మీరు ఆ విధంగా తయారవుతున్నారు. వివాహ విషయములోనో, పిల్లల విషయములోనో, గృహముకి సంబంధించిన కొన్ని విషయాలలోనో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అంత న్యాయబద్ధంగా లేవేమో, మంచి నిర్ణయము కాదేమో, ఏదైనా లోటు ఉందేమో అనేటువంటి ఒక ఇబ్బందిని మీరే చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఏదో తప్పు ఉందేమో, ఇక్కడ ఇలా జరగట్లేదు కాబట్టి ఇలా ఉందేమో, లేకపోతే ఇంకేదైనా తప్పు జరిగిందేమో, మంచి రోజు తీసుకోలేదేమో, ఏవో ఒక రకమైనటువంటి మాటని మీరే అనుకుంటారు, తప్పుగా మీరే భావిస్తారు, మీరే తీసుకుంటారు. మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడం కూడా మీరే చేస్తారు. ఎవరో చెప్తే మళ్ళీ సరిదిద్దుకోరు, మీరే సరిదిద్దుకుంటారు. కుటుంబ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచి విషయమే. కానీ వారికి సహాయపడటము మన ధర్మం. ఎవరైతే కుటుంబంలో అంత స్థితిగా లేరో అటువంటి వారికి సహాయాన్ని మనం అందించడం అనేది చాలా మంచి పని. తద్వారా మనకి శుభం జరుగుతుంది, మనం బాగున్నాం కాబట్టి. మిథున రాశి జాతకులు విదేశాలలో ఉన్నటువంటి వారికి లాభపరమైనటువంటి అవకాశాలు కొన్ని వస్తాయి. అప్పుడే మారి ఉంటారు ఉద్యోగమో, లేకపోతే అప్పుడే ఇల్లు మారి ఉంటారు. ఇంకొక దగ్గరికి వెళితే ఆ ఇల్లు బాగుంటుందేమో, అక్కడ ఉద్యోగము చాలా అనుకూలంగా ఉంటుందేమో, అక్కడ పరిస్థితులు చాలా న్యాయంగా ఉంటాయేమో అనేటువంటి ఒక ఆలోచనని చేస్తూ ఉంటారు. అంటే స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం. ఇక్కడ గురు వీక్షణ కొంత సన్నగిలటం ద్వారా బలమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నప్పుడు వీక్ అవుతూ ఉంటారు. కాబట్టి దత్త చరిత్రని పారాయణ చేయటం చాలా మంచిది. మిథున రాశి వారికి దత్తస్తవాన్ని పిల్లలకి వినిపించండి. ఆరోగ్య విషయంలో కూడా ఇంతే. వైద్యుడి దగ్గరికి వెళితే వైద్యుడు ఏమీ లేదంటాడు, కానీ మీరు కంగారు పడిపోతూ ఉంటారు. ఏమైపోయిందో, ఎందుకు అయిపోయిందో, ఎలా అయిపోయిందో, ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, ఈ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. మీ విషయంలో మీరు కంగారు పడటంలో తప్పు లేదు. మీరు కొంతమంది మీకు కావాల్సిన వారి విషయంలో కూడా ఇదే కంగారుని ప్రదర్శిస్తూ నిరుత్సాహపడిపోతున్నారు. అలా ఉండకూడదు. జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం అనేది చాలా మంచి ఫలితాలని మీకు ఇస్తుంది. మొదటిలో చెప్పిన విధంగా శుభప్రదముగా ఉండటం అంటే మన ఆలోచనల్ని మనం మార్చుకోవటం. నెగటివ్ ఆలోచనలని దయచేసి చేయకండి మిథున రాశివారు. నెలాఖరిలో అంటే మార్చి 15వ తారీఖు తర్వాత ఖర్చులని తగ్గించుకోవటం
అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాల్సిందే. అనవసరమైన ఖర్చులు, దాన ధర్మాలు చేసేటప్పుడు గోకి చేస్తాం. అదే ఏదైనా సినిమాకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ పెద్ద వ్యవహారానికి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా తప్పనిసరిగా అక్కడ ఎంత రేటు ఉంటే అంత అక్కడ దానికి కట్టి తినాల్సిందే. తప్పదు, అది తప్పదు కదండి అంటాం. మనము ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చుని తగ్గించుకోవాలో కూడా మిథున రాశి వారు ఆలోచన చేయాలి. లేకపోతే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి, తిండి కూడా కరిగిపోతుంది, కొండలు కరిగిపోతాయి. కాబట్టి ఖర్చుని తగ్గించుకోవటం మంచిది. రానున్న రోజులలో పిల్లలకి ఫీజులు కట్టాలి, భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగా ఉండాలి. భవిష్యత్తు మీద ప్రణాళిక స్పష్టంగా లేదనుకోండి, అగమ్య గోచరం అయిపోతుంది. వ్యవహరించేటువంటి ప్రతి పని కూడా విజయప్రదముగా మనకి ఉండాలి అంటే ధనమే మూలం. కాబట్టి ఖర్చులని జాగ్రత్తగా పెట్టాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఇళ్లల్లో ఉండేటువంటి మిథున రాశి స్త్రీలు ఉచిత సలహాలని ఎవరికి ఇవ్వకండి. మిమ్మల్ని అడగగా సలహా ఇవ్వటం మంచిది. అడగకుండా సలహా ఇవ్వటం అనేటువంటిది మంచిది కాదు. తొందరపాటులో ఎవరి విషయాలలో దూరినా ప్రమాదం పొంచి ఉంటుంది. తరచుగా మిథున రాశి వారికి స్వప్నములో మరణించిన వారు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. వీళ్లల్లో మరణించిన వారు లేకపోతే తెలిసిన వారు దర్శనాన్ని ఇవ్వటం మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఏదో అసంతృప్తిగా మరణం చెందారేమో వారు అని మీరు అనుకుంటూ ఉంటారు. ఏదో మనము చేయాల్సి వచ్చి మనము చెయ్యలేదు కాబట్టి ఆ యొక్క ఆత్మ ఘోషిస్తోంది అని అనుకుంటారు. అటువంటి స్వప్నాలు వచ్చేటువంటి మిథున రాశి వారు తప్పనిసరిగా శనివారము కానీ, సోమవారము కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ దేవాలయములో అన్నదానాన్ని చేయండి మరణించినటువంటి వారి పేరు మీద. తద్వారా శుభం జరుగుతుంది. లేకపోతే మరణించిన వారు ఏ వారాన మరణించారో ఆ వారము రోజున వారి పేరు మీద అన్నదానాన్ని చేయటం ద్వారా మిథున రాశి వారు స్వప్న బాధల నుంచి బయటపడతారు. కంపల్సరిగా దత్త చరిత్ర చదవాల్సిందే, దత్తస్తవాన్ని వినాల్సిందే, దత్తాత్రేయుల వారిని స్మరణ చేయవలసిందే. గురువారము పూట ఏకభుక్తము ఉండటము కూడా మంచిది. అంటే ఉదయం నుంచి పాలు, పలహారము, పండ్లు ఇత్యాది వాటిని సేవించి రాత్రి కాలంలో దత్తాత్రేయుల వారిని దర్శనము చేయాలి. దత్తాత్రేయుల దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శనము చేసి ఆ యొక్క దేవాలయానికి 11 ప్రదక్షిణాలను చేసి నక్షత్ర దర్శనము చేసిన తర్వాత మనం భోజనం చేయాలి. అలా ఈ 4 వారాలు చేయటం ద్వారా మిథున రాశి వారు శుభప్రదముగా ఉంటారు. నేను చెప్పినటువంటి కొన్ని ప్రభావాలు మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా చేయండి. ఇవన్నీ మీరు సులభంగా చేసుకునేవే. ఎవరికో బ్రాహ్మణులకు ఇవ్వాలి, పండితులను వెతకాలి, ఏదో ఇంత దానాలు చేయాలి, ఇంత ఖర్చు ఏమీ లేదు. సులభంగా మీరింట్లో చేసేది. అన్నదానం ఎట్లా అవుతుందండి సులభంగా అంటే అనుకుంటే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓం శుభంకర్యే నమః. గౌరం కుంకుమ పంకిలం సుదలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్ష వీక్షణలసత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబపలాదరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంకమండల నిపం వక్త్రం హరస్యోత్తరం. ఓం నమ శివాయ. మనము శివరాత్రికి వచ్చేసాము. శ్రీ శోభకృత నామ సంవత్సరములో మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము, దర్శనము చేసుకుంటాము, ఉపవాసము ఉండటము, అలాగే దాన ధర్మాలు చేయటము, ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము, రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము, మరుసటి రోజు ఉదయాన్నే
శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనము చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం. ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, లింగార్చన, లేకపోతే జ్యోతిర్లింగార్చన, రుద్రహోమము, ఆ యొక్క రాహుకాలము, పైగా ఈసారి శుక్రవారం వచ్చింది. శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారే శివుడు, శివుడే అమ్మవారు. ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం. రాహుకాలం మనకి. ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం. ఈ కార్యక్రమాలని మన శుభంకరి పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం. వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది. రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటములో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు. ఇది శివరాత్రి, అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య, చాలా పర్వదినము. శని అమావాస్య, శని దోషాలు కూడా దొరుకుతాయి. ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోష వేళ అంటారు. ఉదయం పూట శని దర్శనము చేసిన, ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో. ఒక్క శివరాత్రికి, జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి. ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు. ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరారాధనలో పాల్గొనటం మంచిది. ఓం శుభంకర్యే నమః. ఓం నమః శివాయ.